మాజీ సీఎం జగన్ శవరాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు రాజకీయ రంగు పులిమి శవరాజకీయాలు చేస్తున్నారన్న జీవి జగన్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏం జరిగిందని రాష్ట్రపతి పాలన పెట్టాలని ప్రశ్నించారు. వైసీపీ పాలనలో గాడి తప్పిన శాంతి భద్రతలను టీడీపీ ప్రభుత్వం కాపాడుతోందని వ్యాఖ్యానించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండొచ్చి శవరాజకీయాలు చేయటం సిగ్గుచేటు. గత సంవత్సరం పండగ రోజు, తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాదు పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. జిలానీ కుటుంబం మీద దాడి చేసి వాళ్ళ అన్నను కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్ తగలబెట్టారు. కేసు నమోదు కాకుండా అడ్డుపడ్డది బొల్లా బ్రహ్మనాయుడు, ఆనాడు ఎమ్మెల్యే. జిలానీ ఇంటి మీద జరిగిన దాడిని కేసు నమోదు చేసి చర్య తీసుకుని ఉంటే ఈరోజు రసీదు చనిపోయేవాడు కాదు. పోలీసులు చర్య తీసుకుంటామన్నా అడ్డుకున్నాడు. గతంలో 2022లోనే కోర్టుకెళ్ళిన ఆధారాలు ఇగో. ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎవరు ఏది పడితే అది రాసిస్తే దాన్ని మాట్లాడటం సిగ్గుసేటు. దాన్ని శవరాజకీయాలకు పులవటం, తెలుగుదేశం పార్టీలో ఒక సభ్యత్వం కూడా లేని వ్యక్తి మీద బురదల్లటం చాలా దురదృష్టకరం. మీ పాపాల వల్ల ఈరోజు ఈ హత్య జరగడానికి కారణం. ఇక్కడి నుండి ఇలాంటివి జరగకుండా కఠినంగా వ్యవహరిస్తాం. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షిస్తాం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వినుకొండొచ్చి శవరాజకీయాలు చేయటం సిగ్గుచేటు. గత సంవత్సరం పండగ రోజు, తొలి ఏకాదశి పండగ రోజు వ్యక్తిగతంగా దూషించుకోవటం, తగాదు పెట్టుకోవటం, గొడవ పట్టడం జరిగింది. ఆ తర్వాత జిలానీ మీద 307 కేసు బుక్ చేసి పోలీసుల చేత కొట్టించి జిలానీని ఇబ్బంది పెట్టారు. జిలానీ కుటుంబం మీద దాడి చేసి వాళ్ళ అన్నను కొట్టి, మహిళలను కూడా చూడకుండా కిరాతకంగా మహిళలను కొట్టి మోటార్ బైక్